భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల ఏజెన్సీలో జోరుగా సేకరణ అడవుల్లో పండుగ వాతావరణం ఉపాధి పొందుతున్న గిరిజనులు విప్పపూలను సేకరిస్తున్న గిరిజనులు ఏజెన్సీలో ఎండాకాలం వచ్చిందంటే ఇప్పపూలతో సందడితో కూడిన పండుగ వాతావరణం కనిపిస్తోంది. గిరిజనులకు చేతి నిండా పని ఉంటుంది. ఈ సమయంలో విప్ప చెట్లు విస్తారంగా పూస్తాయి. చిన్న పెద్ద తేడా లేకుండా గిరిజనులు విప్పపూలను సేకరిస్తారు. తెల్లవారుజాము నుంచి అడవులకు వెళ్తారు. మార్చి నెల నుంచి ప్రారంభమయ్యే పూల సేకరణ మే చివరి వరకు కొనసాగుతుంది. సేకరించినటువంటి పూలను జీసీసీ సంస్థ వ్యాపారస్తులకు గిరిజనులు విక్రయిస్తారు. గిరిజనులు ప్రీతిగా సేవించే నాటుసారా ప్రసాదాల తయారీ ఆహారంలో విప్ప పూలను ఉపయోగిస్తారు. విప్ప పూలను ప్రకృతి అందించే వరప్రసాదంగా గిరిజనులు భావిస్తుంటారు. ఈ పూలతో ప్రతి ఏడాది 3 నెలలతో పాటుగా ఉపాధి పొందుతూ ఉంటారు. విప్ప పూలలో లభ్యమయ్యేది కూడా ఇలా ప్రతి ఏడాది మార్చి నెల నుంచి మే నెల చివరి వరకు మాత్రమే. విప్ప చెట్లకు విప్ప పూలు పూస్తూ ఉంటాయి. చెర్ల మండలంలోని ఈ చెట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. విప్ప పూలు ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే చెట్ల నుంచి కింద పడుతూ ఉంటాయి. ఈ క్రమంలో గిరిజనులు అక్కడికి చేరుకుని పూలను సేకరిస్తూ ఉంటారు. అనంతరం బుట్టల్లో వాటిని నింపుకొని ఇళ్లకు తరలిస్తారు. వాటిని ఎండలో ఆరబెడతారు. అనంతరం వాటిని నిల్వ చేస్తారు. మండలంలోని పలు గ్రామాల్లో ఈ పూల సేకరణ ఎక్కువగా ఉంటుంది. సేకరించినటువంటి విప్ప పూలతో గిరిజనులు ఎక్కువగా సారా తయారు చేస్తారు. ముందుగా పూలను నీటిలో నానబెడతారు. అనంతరం మట్టి కుండలో పోసి ఉడకబెడతారు. ఇదే క్రమంలో విప్ప పూల నుంచి తెల్లటి ద్రావణంలో సారా బయటకు వస్తూ ఉంటుంది. ద్రావణాన్నే గిరిజనులు ఇప్ప పూలతో సహా పువ్వుతో సారా తయారు చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పకాయ సీజన్ వస్తుంది. గిరిజనులు వాటిని సేకరించి గానుగలు మిల్లెల వద్దకు తీసుకుని వచ్చి ఇప్ప బద్దను నూనెగా ఆడిస్తారు. గిరిజనులు ఆ నూనెను ఉడకబెట్టి వంట నూనెగా వాడతారు.